మహిదర్ వైబ్స్ అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ని అయితే ఎదుర్కొంటున్నాడు అనమాట. తను పెట్టినటువంటి దర్ఫీ అనేటటువంటి బిజినెస్లో లాస్ అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 70 లక్షల నుండి ₹1,00,00,000 దాకా తనైతే నష్టపోయిండు. 70 లక్షలు తన దగ్గర నుండి పెట్టిండు, మిగిలిన 30 లక్షలు అయితే అప్పు తెచ్చిండు. దానివల్ల ఆయన ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని అమ్ముకున్నా కానీ డబ్బులు అయితే రావట్లేదు. అందుకే తను రివ్యూస్ చేసేటటువంటి మహిదర్ వైబ్స్ అనేటటువంటి ఛానల్ని అమ్మేస్తున్నట్టు తనైతే నిన్న వీడియో అయితే ప్రకటించింది అనమాట. దానికైనా తను ఏం చెప్పిందంటే, మీరేమైనా హెల్ప్ చేస్తే హెల్ప్ చేయండి, ఇది నా క్యూఆర్ కోడ్, ఇది నా ఫోన్ నెంబర్, ఇది నా యూపీఐ ఐడి అని చెప్పి తనైతే చెప్తుండు. సో తన బాధని అర్థం చేసుకొని వేరే వాళ్ళైతే నేను తిట్టేవాడిని, కానీ ఒక రివ్యూ ఇచ్చేవాడు మళ్ళాంటోడు ఒకడు అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ₹100 అయితే పంపడం జరిగింది. ఏంది బ్రో ₹100 ఏనా? నాకు అంతే చేతది బ్రో, నాకు ఆయనకి పెద్ద సంబంధం కూడా లేదు. ఆయన దర్ఫీ ఓపెన్ చేసినా కానీ పిలిచి నాకు కనీసం ఒక కప్పు కాఫీ కూడా ఓపిలేదు. నన్ను ఏ రోజు ఏం ఇన్వైట్ కూడా చేయలేదన్నమాట. ఆయన ఇదే సిచ్యువేషన్లో వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే మటుకి ఖచ్చితంగా తిట్టేవాడిని. నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా పిల్లికి బిచ్చం పెట్టావా? నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? నువ్వు ఎలా అడుక్కుంటున్నావు అని చెప్పి ఆల్రెడీ నేను సాయి కృష్ణ అని తిట్టింది మీకు గుర్తుండొచ్చు. మహిదర్ను కూడా అలా తిట్టొచ్చు, కానీ తిట్టలేకపోయినా అనమాట. ఎందుకంటే తను హెల్ప్లెస్గా ఉన్నాడు. ఇప్పుడు తను తిట్టి మళ్ళీ ఘోరంగా ఇది కావడం నాకైతే ఇష్టం లేదు. సో నేనైతే నా స్టామినాకు తగ్గట్టు ₹100 పంపా. నీ దగ్గర స్టామినా ఉండి, నీ దగ్గర దమ్ముంటే నువ్వు కూడా ఎంతో కొంత పంపించేటటువంటి ప్రయత్నం చేయి. నా స్టామినా అయితే మళ్ళీ దీని మీద కామెంట్ చేయమాకండి, మళ్ళీ ట్రోల్ చేయమాకండి. చాలామంది ఫా అని చెప్పి మ్యూజిక్ చేస్తారు, వాళ్ళకి చెప్తున్నాము.